ఈ సంక్రాంతికి అయితే 3 సినిమాలు వస్తున్నాయి. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నేనైతే డాకు మహారాజా అండ్ మన సంక్రాంతికి వస్తున్నాం, వెయిట్ చేస్తున్నాము. గేమ్ చేంజర్ చెప్పడం అవసరం, అది వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి మొత్తం కుమ్మేస్తుంది. ఎక్కువ డాకు మహారాజులో బాబీ గారు ఎలా చూపించారు బాలకృష్ణకి, ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ ఊరవశి గారితో చాలా వాగ్దేవి అని కొత్త సింగాన్ని పరిచయం చేస్తూ తమన్ గారు ఆయన స్వయంగా పాడారు బాలకృష్ణ గారికి. చాలా బాగుంది ఐటమ్ సాంగ్. అంటే బాలకృష్ణ గారు ఈ ఏజ్లో కూడా ఇంక కనపడతా డాన్సర్స్ యూత్ కన్నా ఎరగదీస్తున్నారు. ఆయన ఎనర్జీ లెవెలే వేరు. అన్స్టాపబుల్లో అంత ఎనర్జీగా యాంకరింగ్ చేసి మళ్ళీ అంతే ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి హైలైట్. నాకు తెలిసినంత వరకు సూపర్ అనిపిస్తుంది నాకు. ఓకే అన్న, ఎట్లుంది ఇప్పుడు గేమ్ చేంజర్? అట్లనే ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకుముందు శంకర్ గారి మూవీ ఫ్లాప్ అయింది కదా. సో గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ అభిమానులు ఫుల్గా పెట్టుకున్నారు. సో దాన్ని ఏమైనా నిరాశపరుస్తారంట? నిజంగా గేమ్ చేంజర్ అనేది ట్రైలర్ చూసాం, మనకు టీజర్లోనే అద్దరు కొట్టేసినారు మన రామ్ చరణ్ గారికి అండ్ శంకర్ కాంబినేషన్. అది కాకుండా దిల్ రాజు గారు కూడా చాలా హోప్ పెట్టుకుని ఆయన ఇంకో సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆయన ఎక్కడ అంత ఫాలో కావటం, ఆయన ఎక్కువ గేమ్ చేంజర్కే ఫాలో అవుతున్నారు కాబట్టి నా అభిప్రాయం ప్రకారం గేమ్ చేంజర్ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అది కాకుండా మొన్న డల్లాస్లో జరిగిన దాంట్లో చెప్పారు కదా దిల్ రాజు గారే, ఇది పవన్ కళ్యాణ్ గారికి పడింటే ఇంకా సూపర్గా ఉండిండు అని. నిజంగా నాకు తెలిసిన వరకు ఒక పొలిటికల్ డ్రామా కాబట్టి గేమ్ చేంజర్ ఒక పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా. అది కాకుండా మన ఇంకొక సినిమా ఉంది కదా డాకు మహారాజా, అది మొత్తం మాస్ సినిమా, ఫ్యామిలీ మూవీ, సంక్రాంతికి వచ్చి 3 వేటిగా జోనర్స్ కాబట్టి అదరగొట్టే గేమ్ చేంజర్స్ కంపల్సరీగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. తెలుగులో ఫస్ట్ హిట్తో ఈ జనవరిని స్టార్ట్ చేస్తుందని నా అభిప్రాయం అండి. ఓకే, అంటే ప్రతి సంక్రాంతి బాలయ్య బాబు గారిదే అంటుంటారు కదా. సో మరి ఇలాంటి టైంలో 3 సినిమాలు పోటాపోటీ మీద వస్తున్నాయి. సో దేనికి ఎక్కువ హైప్ వచ్చింది? జోనర్స్ వేటిగా సపరేట్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఎక్కువ ఇప్పుడు గేమ్ చేంజర్కే హైప్ ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ యంగ్ హీరో, అది కాకుండా ఎక్కడ పట్టినా వరల్డ్ వైడ్గా అటు సైడ్ శంకర్ అభిమానులు కూడా తమిళనాడులో కూడా ఫుల్ క్రేజ్ ఉంది కాబట్టి వరల్డ్ వైడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మన తెలుగు అండ్ తమిళ్ మూవీస్ కోసం హిందీ వాళ్ళు వేచి చూస్తున్నారు. మన మాక్రో రిలీజ్ అయింది జనవరి 1 రోజు. హిందీ సినిమా బేబీ జాన్ని తీసేసి మాక్రో వేశారంటే హిందీ సినిమాలను ఎవరు పట్టించుకోవడం లేదు వాళ్ళు అని నా అభిప్రాయం అండి. కంపల్సరీ గేమ్ చేంజర్ కంపల్సరీ ఒక 4 డేస్లోనే 200 crores కొడుతుందని నా అభిప్రాయం. ఓకే, పుష్పని అయితే బీట్ చేస్తుందంట. పుష్ప అంటే కొంచెం ఎక్కడో అంటే లాంగ్ గ్యాప్ పుష్పకు ఉంది కాబట్టి ఇప్పుడు జనవరి 1 కూడా కలెక్షన్స్ కొల్లగొట్టింది కాబట్టి ఇది ఆల్రెడీ పోటీలో తెలుగులో 2 సినిమాలు ఉన్నాయి, తమిళ్లో 2 సినిమాలు ఉన్నాయి కాబట్టి కొంచెం పుష్ప 2ని క్రియేట్ చేయలేదేమో నా అభిప్రాయం. టెక్నికల్లీ చెప్తున్నా, ఎందుకంటే పుష్ప 2 సింగల్గా వచ్చింది కాబట్టి కొల్లగొట్టింది. ఇది సింగల్గా రావటం లేదు కదా. గేమ్ చేంజర్ అనేది ముగ్గురుతో వస్తుంది కాబట్టి చూడాలి ఎలా ఉండబోతుందో. ఓకే అన్న, థ్యాంక్ యూ. బ్రో జస్ట్ ఇప్పుడే గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది, చూసిన తర్వాత ఎట్లా అనిపించింది? చాలా ఆనందంగా ఉందన్న. నిజంగా రాజకీయము మొత్తము ఇటువంటివి చూస్తుంటే అసలు గూస్ బాంబ్స్ వస్తున్నాయి. థియేటర్లో చూడక ముందుకే గూస్ బాంబ్స్ వస్తున్నాయి అంటే ఇక థియేటర్లో చూస్తే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఈసారి పుష్ప 2 కాదు, దాన్ని దాటేసి పోయేలాగా ఉంది అన్న. ఈ ట్రైలర్ చూడంగానే ఫీజులు ఎగిరిపోయినాయి. ఆ డైలాగులు కానీ, అసలు పోలీస్ గడ్డప్ కానీ, ఇంకోటి పంచకట్టు కానీ మొత్తం క్లియర్గా చూపించి చాలా అద్భుతంగా తీసిండు. ఈసారి కలెక్షన్లు కాదు కదా, పుష్ప 2ని దాటి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టే రేంజ్లో ఉంది సినిమా. ఎస్, నేను ముందే చెప్పిన, ఇంతకు ముందుకే చెప్పిన, బాంబు వెళ్ళే డైలాగులు ఉన్నాయి ఇందులో. గేమ్ చేంజర్లో ఎవరైతే రాజకీయ నాయకులు గట్టిగా మాట్లాడుతారో అటువంటి డైలాగులు, మంచి డైలాగులు పెట్టిండ్రు ఇందులో. సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే సినిమా గేమ్ చేంజర్. ఈసారి పంచెలు ఊసేలాగా కొట్టడానికి వచ్చిండు మా రామ్ చరణ్ అన్న ముందుకి. ఈసారి మామూలుగా కాదు, పుష్ప 2లో పంచెలు ఉంటాయి, పంచెలు ఊసేలాగా కొట్టడానికి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి వచ్చిండు. స్టార్టింగ్ లే కొన్ని బియ్యం సంచులు చూపెట్టారు. అవునవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో షిప్ అని పవన్ అంటే అదేం లేదు, షూటింగ్ ఇంక్లూడ్ కావచ్చు. సో కావచ్చు అంటే బస్తాలు లేపి పడేసిండు, అంటే అక్కడ ఏదో ఇష్యూ జరిగినట్లు. సో బస్తాలు లేపి పడేసిండు. అద్భుతంగా ఉందన్న. అసలు 50,000 కోట్లు కాదు, 500 కోట్లు కలెక్ట్ చేసేటట్లు ఉంది సినిమా. మామూలుగా కాదు అసలు, నెక్స్ట్ లెవెల్ గా. అసలు సినిమా టీజర్ లో చూస్తేనే ఫీజులు ఎగిరిపోయినాయి అన్న. ఇంకా థియేటర్ లో చూస్తే మామూలుగా ఉండ పండగనే ఈసారి. అంటే శంకర్ గారి పిక్చరైజేషన్ గానీ చూపించిన విధానం ఎట్లా అనిపించింది మీకు? అసలు బెస్ట్ మూవీ ఈసారి శంకర్ గారికి.
చరిత్రలో నిలిచిపోయే సినిమా అంటే గేమ్ చేంజర్. అద్భుతంగా తీసిరు. సో అయితే నార్మల్ గా ఒక హీరో ఒక క్యారెక్టర్ చేస్తేనే మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటది. అవును. ఇందులో 3 క్యారెక్టర్లు కనిపిస్తున్నాడు. అవును. మరి ఆ థ్రిల్లింగ్ ఎట్లా అనిపించింది? నాకైతే ఒకటి ఏది పంచకట్టు 4 అని పాత్ర. పంచకట్టు ఒకటి, పోలీస్ గడ్డప్ ఒకటి, ఇంకోటి సూట్ వేసుకొని వస్తాడు. అవి అయితే అద్భుతంగా నచ్చినాయి అన్న. మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ గా ఉంది. అసలు పోలీస్ ఆఫీసర్ కనిపిస్తారని ఊహించావా? అస్సలు ఊహించలే. అంటే పంచకట్టు వేసుకొని వచ్చిండు కానీ పోలీస్ ఆఫీసర్ గా వస్తాడని అనుకోలే. అంటే కింది స్థాయి నుంచి ఎదుకుంటా ఆ మెట్టి ఎదుకుంటా వచ్చి పోలీస్ ఆఫీసర్ అయినట్లుంది. అద్భుతంగా ఉందన్న. ఈసారి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతుండే గేమ్ చేంజర్ తర్వాత. సో ఈ సినిమా చూసి పొలిటీషియన్స్ సరే పొలిటికల్ అంటే ఇట్లా ఉండాలి రా బాబా 100% నేర్చుకుంటారు గిట. పొలిటీషియన్స్ కి చాలా మందికి ఈ సినిమా చూసిన తర్వాత ఇది కదా మనం ఉండాల్సిందనే బుద్ధి వస్తుంది ఈ పొలిటీషియన్స్ కి. మొత్తంగా మెగా అభిమానులకి ఫుల్ మీల్స్ దొరికిందని 100% ఫుల్ మీల్స్ కాదు, అసలు డబల్ బిర్యానీ దొరికినంత మజా వచ్చింది. ఈసారి అయితే బిర్యానీ దొరికినంత మజా వచ్చింది. సో అది సో మొత్తంగా ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క మాటలో ఏం చెప్తావు బ్రో ట్రైలర్ గురించి? ఒక మాటలో చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేసిండు. పుష్ప 2 కాదు అసలు దడదడ లాడించేసిండు. అమెరికాలో మూవీ ఆడబోతుంది, నాటే తెలుగు అమెరికాలో ఆడబోతుంది సినిమా. బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది ఈసారి. ఇంత పెద్ద మూవీలో ఎలా ఉంది ఫీలింగ్? అయ్యో ఇది ఫ్యాన్ మళ్ళా ప్యాన్ ఇండియా అనలేం, ప్యాన్ వరల్డ్ అనొచ్చు దాన్ని. ఆ రేంజ్ లో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ట్రైలర్ వేసిన తర్వాత నాకు ఇంక భయం వస్తుంది. థియేటర్లో ఉండాలి నా సీన్ అనే హ్యాపీగా అది చూసుకోవడం వేరు. మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, అదైతే హ్యాపీ అనిపిస్తుంది. నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, కొద్దిగా భయం నాకు. ఎందుకంటే రౌడీ బాయ్స్ సినిమాకి 11 days వర్క్ చేశా. కార్తిక్ రత్నం గారి క్యారెక్టర్ తగ్గించడంతో నాది ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఎందుకంటే నా సీన్లో ప్రతి సీన్లో కార్తిక్ రత్నం ఉంటాడు. నాకు అప్పటి నుంచి భయం అనమాట. నేను ఎవరికి ఇది డిఫాల్ట్గా ఇది కూడా దిల్ రాజు గారి బ్యానరే. రౌడీ బాయ్స్ అలాగే, ఇది అలాగే. ఇప్పుడు డైరెక్టర్ గారు చేసింది ఏది, హుషారు కానీ ఓం బింబుస్ కానీ నాది ఒక్క ప్రేమ కూడా తగ్గించలేదు. నాకు ఏదైతే కెమెరా ముందు పెట్టానో అదంతా 2 సినిమాల్లో ఉంటాయి. కానీ నాకు రౌడీ బాయ్స్కి వచ్చేటప్పటికి నాకు ట్రిమ్ అయ్యింది. అందుకే నేను గేమ్ చేంజర్ కోసం నేను ఎక్కడ ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. నిజంగా నాకైతే సినిమా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎలక్షన్ బిఫోర్ రావాల్సిన సినిమా ఇది బేసిక్గా. బట్ ఎలక్షన్ టైంలో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే భారతీయ 2 అనేది సైబల్టేనియస్గా 2 అవుతున్నాయి కాబట్టి ఆ 2 అయ్యేటప్పటికి డిఫాల్ట్గా అది రాదు. ఎందుకంటే అది ముందు రావడం, ఇది కొద్దిగా బాగా తీయడం కోసమే ప్లాన్ కొద్దిగా కాదు బాగా తీయడం కోసమే ఇది ప్లాన్ చేశారు. పైగా దిల్ రాజు గారు అబ్బా, నాకు శంకర్ గారి మీద ఎంత నమ్మకం ఉందో నాకు దిల్ రాజు గారి మీద అంతకంటే ఎక్కువ నమ్మకం. ఎందుకంటే ఆయన ఆసామాసే విషయం కాదు. ఆయన సినిమాలో అంటే ఏదో ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టేసామో నేను కూర్చోను అనే రేంజ్లో అయితే ఆయన కూర్చోడు. ఆయన పక్కాగా ఆయన సబ్జెక్ట్లో కూర్చుంటాడు, ఎడిటింగ్లో కూర్చుంటాడు, అవుట్పుట్లో ఆయన కూర్చుంటారు. కాబట్టి డెఫినెట్గా ఆ సినిమా బాగా వచ్చినట్టే ఆయన ప్లాన్ చేసుకుంటాడు. నాకైతే దిల్ రాజు గారి మీద ఎక్కువ నమ్మకం ఉంది. వీళ్ళందరి మీద నేను ఓపెన్గా చెప్తా, వీళ్ళందరి మీద కంటే నాకు దిల్ రాజు గారి మీద అయితే నమ్మకం ఉంది. ఫైనల్ గా గేమ్ చేంజర్ లో వర్క్ చేసారు కాబట్టి ఎలా ఉండబోతుంది స్థాయిలో? ఇట్టబోలనే కోరుకుంటున్నా. ఇది రామ్ చరణ్ కి ఎంత ఇంపార్టెంట్. నమస్కారం. సో ఇప్పుడే గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది, ఎట్లా అనిపించింది చూసిన తర్వాత? అది ఇప్పుడు ఒక ఐఏఎస్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఉన్న గవర్నమెంట్లో ఉన్న దానికి ఒక పొలిటికల్ లీడర్స్కి మధ్య సాగే ఒక డ్రామా లాగా కనిపిస్తుంది క్లియర్ కట్గా. సినిమా అది ప్యూర్ యాక్షన్ విత్ పొలిటికల్ డ్రామా లాగా. మనం ఏదైతే ట్రైలర్ రిలీజ్ కాకుండా మనం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం దాని తగ్గట్టుగానే ఉంది ట్రైలర్ అయితే డిసప్పాయింట్ చేయలేదన్న. ట్రైలర్ బాగుంది. మరి దీని మీద సినిమా బాక్స్ ఆఫీస్ మీద రేపు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. అయితే నార్మల్ గా ఒకటే గెటప్ చూస్తేనే మనం నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఒక హీరో. అవునవును చూసేయండి. ఒక పోలీస్ గెటప్ వేసాడు, ఒక దాంట్లో ఐఏఎస్ అన్నాడు, మళ్ళీ పాలిటిక్స్ లోకి ఒక పంచ్ కట్టుకొని ఉన్నాడు. చాలా గెటప్స్ ఉన్నాయి. దానికే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంది. బాగుంది, ట్రైలర్ మంచిగా అనిపించింది. కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ చూసుకుంటే 100 ట్రైలర్ రిలీజ్ అవుతుంటే దాంట్లో 90 బాగున్నాయి అంటున్నారు. కానీ రిజల్ట్ మాత్రం రివర్సల్ అవుతుంది. 90 సినిమాలు పోతున్నాయి. కాబట్టి మన ట్రైలర్ అయితే బాగుంది, సినిమా కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. శంకర్ గారి డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? శంకర్ ప్రస్తుతానికి ఇక చాలా మైనస్ లో ఉన్నాడు. మొన్న వచ్చిన సినిమా ఫ్లాప్ కావచ్చు. శంకర్ మీద గతంలో ఉన్న భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఇప్పుడు కొంచెం తగ్గాడు శంకర్. కాబట్టి దీంతో మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాగుందండి. ట్రైలర్ అయితే బాగా నచ్చింది. ట్రైలర్ చూశాను, బాగా నచ్చింది. మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే మనం ఎలా అయితే రామ్ చరణ్ చూడాలనుకుంటున్నాం అలాగా మొత్తం కానీ మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ట్రైలర్ ఉంది. బాగా నచ్చింది. 100% పుష్పాని టచ్ కూడా చేయలేదండి. గేమ్ చేంజర్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద పుష్ప అండి. ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే పుష్పాని దాంట్లో సగం వస్తే గ్రేట్ అండి. అంతలా పుష్పానితో పోల్చడానికి లేదు సినిమాని. పుష్ప ఒక 3 years నుంచి ఒక బ్రాండ్ లాగా అవతరించింది.
దీన్ని ఏ సినిమాతో పోల్చకూడదు. రేపు సంక్రాంతికి వచ్చే ఏ సినిమా కూడా పుష్ప అని, ఈ 3 కలిపిన పుష్ప అంత రావండి. రేపు సంక్రాంతికి అయితే 3 వస్తాయి. రామ్ చరణ్ పోలీస్ గెటప్ లో కనిపించారు. అవునవును. సో అట్లా ఎట్లా అనిపించింది ఆ గెటప్ లో చూస్తున్నారు? అదే నాకు ఇప్పుడు ఐఏఎస్ అన్నాడు, మళ్ళీ పోలీస్ గెటప్ వేసాడు, ఏంది ఎట్లా అనేది ఎదురు చూస్తున్నా, దీని వెనకాల ఏముంది అనేది. ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు, మళ్ళీ పోలీస్ గెటప్ లో తిరిగాడు, మళ్ళీ ఏమన్నా ఐపీఎస్ ఏందో నాకు అర్థం కావట్లేదు. దాని ట్రైలర్ లో అయితే ఇది అర్థం కాలేదు. సినిమా చూస్తే మనకు ఆ రోల్ ఏందో తెలుస్తుందండి. అంటే ఆంధ్ర పాలిటిక్స్ కంప్లీట్ గా ఇంక్లూడ్ చేసినట్టు అనిపిస్తుంది. మన స్టార్టింగ్ లో బియ్యం బస్తాలు ఏదో చూపించారు. అవునండి, ఆ డైలాగ్ కూడా ఇప్పుడు డైలాగ్ ఒక ఏనుగు 100 ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద వదిలేస్తే దానికి నష్టం ఉండదు, అది 1,00,000 జీవాలకు ఆహారం అని. అంటే మీరు అవినీతి చేసేవాళ్ళు, మీరు ఇంత తింటే మీరు చేసిన మీరు 100 కోట్లు అవినీతి చేస్తే 1 కోటి బయటకు వదిలిపెడితే అది 100 మంది పేదవాళ్ళు బతకచ్చు అన్నట్టుగా తీశారు. ఆ పాలిటిక్స్ అది ఒకరిని ఉద్దేశించి అయితే నాకు ఏం కనిపించలేదండి. అంటే గతంలో మనం ఆపోజిట్కి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపోజిట్ జగన్ ఉన్నాడు కాబట్టి ఇది చేసిన అవినీతి మనం ఊహించుకుంటే అలా అనిపించింది. కానీ ఒక సినిమాని, ఒక పార్టీని టార్గెట్ చేసినట్టు ఎక్కడ ట్రైలర్ కట్లో చూపించలేదు, న్యూట్రల్ గానే చూపించారు. శంకర్ మార్క్ ఏంటంటే ఇప్పుడు అవినీతి దీని బ్యాక్గ్రౌండ్ లోనే మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఒకప్పుడైతే దీనికి సాగినాయి అవినీతి, ఇప్పుడంతా స్కాములు ఇవన్నీ ఎన్నో వచ్చినాయి, డిజిటల్ స్కామ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఎలా చూపిస్తాడో శంకర్ అనేది, మరి భారతీయుడు లాగా చూపించకుండా, అలా చూపించకుండా కొంచెం మంచిగా చూపెడితే కమర్షియల్ యాంగిల్ దీంట్లో జోడిస్తే, మీరు ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి చెప్పాలనుకుంటే మాత్రం ఇది ఆడదండి. మీరు కమర్షియల్ యాంగిల్ దీంట్లో పెడితేనే ఆడియన్స్ యూత్ అంతా చూసి దీన్ని అలరిస్తారు. మీరు ఏదో మెసేజ్ ఇవ్వాలని కమర్షియల్ పూర్తిగా దాన్ని తీసేస్తే మాత్రం ఇది ఆడే అవకాశం ఉండదండి. కాబట్టి శంకర్ సినిమా మనం ఎప్పుడైతే ఎలా అయితే ఊహించుకుంటామో అలా ఉండాలని కోరుకుంటున్నాం. దీన్ని ఏ మాత్రం కూడా ల్యాగ్ లేకుండా